వేసి ఆ నీళ్ళని 4 మూలలుగా చేసి భూదేవికి నమస్కారం. భస్మము ధరించినటువంటి ఆ నుదుటు, చాటలు లాంటి చెవులు, పెద్ద పెద్ద చెవులు ఊపుతూ ఉంటే వచ్చేటువంటి గాలి వల్ల భక్తులకు వచ్చేటువంటి విఘ్నాలన్నీ కూడా పటాపంచలవుతున్నాయి. మూలైనత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్ర గణాస్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధ్యధర్వణః అంగైశ్చ సహితాత్ సర్వే కలిశాంతు సమాశ్రితః అత్ర గాయత్రి సావిత్రి సరస్వతి శాంతి పుష్టి తుష్టి కరీదుద ఆయాంతు దేవి పూజార్థం దురదక్షయకారకః. శ్రావణ మాసం హరికేశవులకు ఎంతో ప్రశస్తమైంది. మరి శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా మా ఎడపల్లి శ్రీరామ మఠమందు మరి ఆదిశంకరాచార్య భగవన్నామ సంకీర్తన వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడం జరిగింది. మరి మహిళలకు ఎంతో సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి ఆశీస్సులు కుంకుమార్చన ద్వారా మరి మహిళలందరూ వారు కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చని మరి వారు మహిళలకి మరి చాలా చక్కగా ఈ కుంకుమార్చన యొక్క విశేషాన్ని, ప్రాశస్తాన్ని, మరి అదేవిధంగా మన సనాతన ధర్మం, మరి మన విధానం, జీవన విధానం, నేటి సమాజంలో మానవుని యొక్క మనుగడ అనేది ఎలా అయింది, ప్రకృతితో మన జీవితం ఏ విధంగా ముడిపడి ఉంది, మరి పూజా విధానం ఏంది, పూజ అంటే ఏదో పద్ధతి వెనకాల మావాళ్ళు చేసిండ్రు మేము చేసినాం అనేది కాకుండా ప్రతి ఒక్క దానికి భావము అర్థము చేసుకొని మరి మహిళలు వారు ఎంతో ధ్యానంతో నిమగ్నమై కుంకుమార్చన చేసే విధంగా వారు నిన్న లలితా సహస్రనామ కుంకుమార్చనను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఎడపల్లి గ్రామానికి చెందిన చాలా మంది మహిళలు కూడా మరి ఇక్కడ రామ మందిర్లో కుంకుమార్చన చేసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావడం జరిగింది.